ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 37వ కీర్తన 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరము మీరు చేయించినటువంటి కార్యాల్లో మీ మార్గములన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉంచండి. మీరు ఆయనను నమ్ముకునే ఎడల దేవుడు మీ కార్యమంతటిని కూడా నెరవేర్చబోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు సొంత నిర్ణయాలు తీసుకొని మీరే ప్రయాసపడుతూ మీరు రకరకాల ఆలోచనలతో ముందుకు కొనసాగి మీరు వెళుతున్నటువంటి మార్గంలో సమస్యలు ఇబ్బందులు కలిగించుకోకూడదు అని దేవుడు మిమ్మును ప్రేమించి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మీ మార్గములను దేవునికి అప్పగించండి. అప్పగించడం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఉంచడం, దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టడం, దేవుని స్వరాన్ని వినడం. దేవుని స్వరాన్ని ఏ విధంగా వినగలము అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు, దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దేవుడు సూటిగా తేటగా ఆయన మీకు మాట్లాడాలనుకున్నటువంటి విషయాన్ని తెలియచేస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, నీ కార్యమంతటిని సఫలము చేయు దేవుడు ఉన్నారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ కార్యము ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా ముందు ప్రార్థనతో ప్రారంభించండి. ఆ కార్యం అయిపోయిన తర్వాత కృతజ్ఞత ప్రార్థనతో దాన్ని ముగించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఈ దినం ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచి, ఏ కార్యములైతే మీరు దేవుని సన్నిధిలో ఉంచారో, దేవుని సహాయం కొరకు కోరుకున్నారో, దేవుడు నడిపించాలని మీరు ఆశపడ్డారో, ఆ కార్యములో మీరు ఊహించినటువంటి జయమును నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి కార్యములు అన్నిటిలో ప్రభువా మీరు జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.